ఈరోజు నందివర్గం ఎస్సీ హాస్టల్ వార్డన్ మొహమ్మద్ రఫీ సార్ గారికి అబ్దుల్ కలాం పురస్కారం ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయి అబ్దుల్ కలాం పురస్కారం ఇవ్వడం జరిగింది. మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి గారు అలాగే హాస్టల్లో విద్యార్థులకు మంచి బోధన చేస్తున్న వారిని గుర్తించి ఈ రకంగా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను మన నందివర్గం ఎస్సీ హాస్టల్ వార్డన్ మొహమ్మద్ రఫీ సార్ గారిని గుర్తించడం జరిగింది. ఈయన చేసే కృషికి కానీ జాతీయ స్థాయి అబ్దుల్ కలాం పురస్కారం ఇవ్వడం జరిగిందని మీ బ్రహ్మాందచారి మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. వాస్తవంగా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి బ్రహ్మాందచారి కోరడం జరిగింది. అలాగే మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి జనవరి 23వ తేదీ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు నందివర్గం విద్యార్థులకు మొదటి ర్యాంకుకు 100 సూత్రాల పుస్తకాలు అలాగే హాస్టల్ వార్డన్ కూడా ఈరోజు అబ్దుల్ కలాం పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరి అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞతా వందనాలతో. ఈరోజు మనకి బ్రతకటానికి భూమి అలాగే ప్రకృతి సహజంగా ఉండేటువంటి నీరు ఇవన్నీ మనకు కావాలి. కానీ ఈ నీరు అనేటువంటిది ఈరోజు పాలక వర్గాల చేతుల్లో ఒక డబ్బులు సంపాదించేటువంటి ఒక సాధనంగా మిగిలిపోయింది. దాని ద్వారా వ్యాపారం చేయటం డబ్బులు సంపాదించుకోవటమే తప్ప ఏ నీటి ప్రాజెక్టు ఏ నీరు సహజమైనటువంటి నీరుని ప్రజలకి సాగునీరుగా తాగునీరుగా అందించవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటిది పాలకులు పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం కొంతమంది గుత్తేదారులతోటి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది ఇంజనీరింగ్ వర్గంతో తీసి మొత్తం ఇప్పుడు చూస్తూ ఉంటుంటే ఈ బరగచర్ల కానీ లేకపోతే ఎస్ఆర్బిసి కానీ ఈ కెనాల్స్ అన్ని ఏ విధంగా ఎట్లా ధ్వంసం చేస్తున్నారు, ఏం చేశారు, వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రజా దుర్వినియోగం చేశారు అనేటువంటి విషయాన్ని చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతూ ఉంది. ఇక్కడ వాస్తవంగా ఈ రాయలసీమలో ఉండేటువంటి సహజమైనటువంటి వనరుల్ని గడ్డల్ని వీటన్నిటిని కనుక సరైనటువంటి పద్ధతుల్లో అతి తక్కువగా డబ్బుతోటే మొత్తం ప్రతి ఎకరా కూడా సాగునీరు అందించగలిగేటువంటి అవకాశాలు సహజ వనరులు ఇక్కడ ఉన్నాయి. కానీ వీటిని పక్కకు పెట్టేసి నిత్యం రాయలసీమను ఒక కరువు ప్రాంతంగా ప్రకటిస్తూ దాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ప్రతి ముఖ్యమంత్రి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒక రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో మేము వీటన్నిటినీ కూడా మేము రత్నాలసీమ చేస్తాం, వీటికి కావాల్సినటువంటి సాగునీరు అందిస్తాం, ఇంత ప్రాజెక్ట్ చేస్తాం, అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి ప్రతి ముఖ్యమంత్రి వాగ్దానాలు ఇవ్వటమే తప్ప వాస్తవంగా ఇక్కడ ఏమీ చేయటం లేదనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇదే కాకుండా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా సహజ వనరులు అక్కడ ఉన్నాయి. చిన్న చిన్న గడ్డలు, వాగులు, నదులు చాలా ఉన్నాయి. వాటిని కూడా ఏది కూడా సద్వినియోగపరచకుండా ఎప్పటికీ కూడా ఉత్తరాంధ్ర వెనుకబడుతున్నామని చెప్తూ ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ఈ రెండింటినీ వెనకబడినటువంటి ప్రాంతాలుగా చూపిస్తూ మొత్తం పాలక వర్గాలు వాళ్ళ నాటకాలు వాళ్ళు వేస్తున్నారు తప్ప ఇందులో ఎవరు కూడా తీసిపోయినటువంటి విధంగా ఇటు తెలుగుదేశం నాయకులు కానీ అటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎవరికీ కూడా ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల, ప్రజల యొక్క భౌతిక అవసరాలు తీర్చడం కోసం చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. నీరును కూడా ఒక వాణిజ్య సరుకుగా మార్చివేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో దీన్ని వ్యాపారం చేయాలనుకుంటున్నారు. లేదనుకుంటే మట్టి పని చేసి మట్టి కాంట్రాక్టర్లుగా తయారైపోయి మొత్తం ఆ మట్టిలోనే వేల లక్షల కోట్ల రూపాయలని లాభాలు చేకూర్చుకోవటానికి చూస్తున్నారే తప్ప ఏ ఒక్కదానికి కూడా ప్రజలకు ఒక జవాబుదారీతనం, ప్రజలకు మేము ఇది సమాధానం చెప్పాలి, ఈ కాలం ఎందుకు మూలుస్తున్నాం, లేకపోతే ఈ గడ్డ ఎందుకు మూసేస్తున్నాం, ఇది ఎందుకు తెరుస్తున్నాం అనేటువంటి విషయాన్ని
ప్రజలకి పబ్లిక్ గా వాళ్ళు వచ్చి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి దీనివల్ల ఇది నష్టం, దీనివల్ల ఇది లాభం అని చెప్పవలసినటువంటి పాలకులు వాటన్నిటిని కూడా పూర్తిగా మానివేసి ఎవరైతే దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ వాయిస్ అన్ని వాళ్ళ యొక్క మీడియా ద్వారా మొత్తం కట్ చేసి ముందుకు రాకుండా రాయలసీమ ప్రజల్ని అటు ఉత్తరాంధ్ర ప్రజల్ని కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టానికి వీళ్ళు బలి చేస్తున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ వాస్తవాలన్నిటిని కూడా మనం బయట ప్రపంచానికి వెల్లడి చేసి మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలైతే ఈ విధంగా అన్యాయం అయిపోతున్నాయో వాళ్ళందరం కలిసి ఒక పెద్ద వాయిస్ చేసి వాటన్నిటిని కూడా మనం సాధించుకోవటం కోసం తప్పకుండా మేమంతా కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాం. जय रमारमण गोविंद महाराज को जय सार के ओम द्रवंतराजावरनादवं देवो बृहस्पते राष्ट्रीय ओम देवस्य गुरेवनंक देवानांक यप्पार्तिवासा देवायिमा दस्समानो दिवि देवायो दिगमायो కొద్దిగా మందు కొద్దిగా పైకి వచ్చేటట్టు పైకి వచ్చేటట్టు తొగినట్టు కొద్దిగా టకార్లోకి ఓం శతమానం భవతి సదాయు పురుష సదేంద్రియాయు సేవేంద్రియా ఓం ధనం ధాన్యం వశం బౌత్రలాభం సదం సంపూర్ణ వేద పదవాసనం रोड निर्माण कार्यक्रम प्रारंभोत्सव मुहूर्त काल समय संपूर्ण अनुग्रह परिपूर्णता सिद्धिरस्तु तदास्तु शुभगुम शुभम इष्ट काम्यार्थ परिपूर्णता सिद्धिरस्तु तदास्तु शुभगुम शुभम नारायण परिपूर्णता सिद्धिरस्तु तावत अट्లా నిర్పినట్టు అన్నారు చేసినాక అట్లా అనుకో అట్లా ప్రారంభించినట్టు సరిపోతుంది. शुभगुम शुभम इष्टकाम्यार्थ बलसिद्धिरस्वत प्रयाण सौकर्यार्थ कार्यक्रम मुहूर्त काल सूर्यादि नवानाम आदित्य नवग्रह परिपूर्णता ओके सर इष्टकाम्यार्थ बलसिद्धिरस्व सुमुहूर्त काले सूर्यादि नवानाम प्रसाद परिपूर्णता వెంకాయలు వర్ణావరణే సువర్ణ మిరన్న ప్రాకారమాంతాంత తిప్పమ్మ అట్లా నీ చేత తిప్పమ్మ గంగా భవానీ దేవత అట్ట ప్రసాద్ తెలుసు అట్లే పెట్టేసుకోమ్మ సైడ్ పెట్టుకో అట్లా పెట్టు కొబ్బరికాయ తీసుకోమ్మ గంగమ్మకు ఆడవాళ్ళు అక్కడ కొట్టమ్మ నమస్కారం చేసుకో గంగమ్మ నమస్కారం చేసుకొని నీళ్ళు వాడాలా మాకు అని చెప్పి నమస్కారం చేసుకో. గంగమ్మ లేని ఏ పని కూడా చేయలేము మనం. అట్లా కొట్టేసి అట్లే పెట్టేయమ్మ. శ్రీ గంగా భవానీ దేవత సంపూర్ణ అనుగ్రహం కురు సంహంతం సర్వాణి రూపాణి విచిత్ర నామాన్ కృతాస్తే దాతాపుస్తాదముదాజరః చక్రాపృద్వాన్ విద్వాన్ అమృత యభవతి నాణ్యపందయనాయ విదతే యజ్ఞైర్కవింత దేవాతాని సర్వాణి రూపాణి ప్రథం నేసం దేగాన్ ఆకాశాజ్జేదో రమేశ్వర్ గారు योग्यता एका परिपूर्णता लक्ष्मीनारायण स्वामी देवता दिशा चिरकाल गंगा भवानी अमृत आटंक कार्य संपूर्ण कार्य सबलीकृत प्राप्ति काम्यार्थिता बल सिद्धिरस्तु प्रजापति गर्भ्यंता मर्जना पदमुदवो रात्रे पार्श्वे नक्षत्र
मनीषाना पापुं मनीषाना सर्वं मनीषाना तच्छयोरावुरिमहे गातुं विघ्नाय गातुं विघ्नपते देवे सत्सरस्ना सत्सर्मानुजता ऊर्ध्वं जिगातुमे सदा षण्णोऽसति पदे संजस्पदे ओम शांति 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 परमेश्वर कृपा सिद्धिरस्तु संपूर्ण कार्य सिद्धिरस्तु इष्ट काम्यार्थ फल सिद्धिरस्तु चिरकाल से गंगा भवानी जल समृद्धिरस्तु जल समुदायाभिवृद्धिरस्तु परमेश्वर कृपा फलदाता फल सिद्धिरस्तु ओम कामदा सिद्धकाय दर्शन सन्निधिं गुरु चिरकाल गंगा भवानी देवता समृद्धिरस्तु अखंड महालक्ष्मी नमो नमः। जय गंगा भवानी माता को जय। जय गंगा भवानी माता को जय। जय गंगा भवानी माता को जय। जय गंगा भवानी माता को सर कनेक्शन सर परमेश्वर कृपा నూనె కొడుకో అవతల నువ్వేం నిద్రపోతున్నా రామా కొంతమంది పక్కన ఓకే సార్ కమిషనర్ సార్ నాగల్పేట అట్టించాము రోడ్డు వాళ్ళట్లా వెళ్తారు ఇక్కడ రాని అన్న సార్ సార్ అదే ముందుకు రండి సార్ సార్ वो अंदर आता नहीं है, गाड़ी के अंदर स्पॉन्ज सका था पूरा साउंड प्रूफ के वास्ते। हाँ भाई बोलो हाँ बोलो లారీ సార్ స్పీడ్లో ఉంది లచ్చబండి డివైడర్ ఎక్కి ఈ పక్కకు వచ్చి ఈ పక్క వస్తున్న లారీని
కంటైనర్ లారీ కొట్టడం వల్ల సేఫ్ కొంచెం ఎన్నికరండి రానా నిలబడదండి సార్ సార్ చిన్నగా సార్ సార్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇది చాలా బాధాకరమైంది, చాలా దురదృష్టకరం. ఈ ఫ్రీక్వెంట్ గా ఈ సంఘటనలు కర్నూలు జిల్లాలో కూడా జరుగుతా ఉన్నాయి. గతంలో మన కర్నూలు దగ్గర కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది. చాలా మంది 19 మంది అక్కడ ఖాళీ బూడిదైపోయినారు. మళ్ళా ఇక్కడ సిరివెళ్ళ మెట్ట దగ్గర జరగడం దురదృష్టకరం, చాలా బాధాకరం. పాటు ఈ సిరివెళ్ళ మెట్ట దగ్గర జరిగిందంటే ఇక్కడ సిరివెళ్ళ చాలా సమృద్ధులు. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక మంచి ఐక్యత ఉంది. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ కూడా అందరు కలిసికట్టుగా పనిచేసి కాపాడి సౌహృదయం గలవారు సిరివెళ్ళ వాళ్ళు. దాంతో పాటు పోలీసులు కూడా టైంకి వచ్చి కాపాడి పోలీసులు కూడా ఉండడమే 104 కూడా రావడం, 108 కూడా రావడం. మళ్ళీ ప్యాసింజర్లు ఎవలేదు, భగవంతుని దేవల్లి ఎవరు కూడా ప్యాసింజర్లకు జరగలేదు. భగవంతుడు కాపాడి ఈ సిరివెళ్ళ ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేయాలా. చాలా సంతోషం. వారు పాల్గొని వాళ్ళు కూడా లెక్క చేయకుండా బస్సు కాలిపోయిందంటే బస్సులో అద్దాలు పాల్గొట్టి వాళ్ళు కూడా లోపల దూరి బయటికి తీసి వారి వాళ్ళకి కాపాడేందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంఘటనలు ఆలోచన చేయాలి. మన ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఏ రకంగా అయితే ఆర్టీసీ బస్సులకు మనము 80 కిలోమీటర్లకు సీజ్ చేస్తామో ఆ రకంగా సీజ్ చేస్తే కానీ వీళ్ళు కంట్రోల్ కాదు. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఒకరికైనా ముందు పోవాలా, ఒకరికైనా ముందు నేను పోవాలా, మా బస్సులో పోతే ముందు పోతుంది కాబట్టి ముందు చేస్తారు కాబట్టి ప్యాసింజర్లు ఈ రకమైన వాదన ఇప్పటి నుంచి దాదాపు ప్రైవేట్ బస్సులు ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. 1960-62 అప్పుడు కూడా బస్సులు ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉండేటివి. అప్పుడు ఆర్టీసీ బస్సులు లేవు. ఆ రోజుల్లో కూడా ప్రైవేట్ బస్సుకు 11 గంటలకు ఈ బస్సు పోవాలా, 11:30 ఇంకో బస్సు పోవాలంటే అప్పుడు కాంపిటీషన్ జరిగేది. 11 దాటుతాను నువ్వు పోని కొట్టుకుంటా ఇప్పుడు 1 నిమిషం కూడా ఉండేటోడు కాదు. కాబట్టి ఇది తొందరగా చేరాలని ఒక ఆతృత, ప్యాసింజర్లకు ఆతృత ఉంది, డిపార్ట్మెంట్ ప్రైవేట్ వెహికల్స్ వారికి కూడా ఈ ఆతృత. దీనివల్ల మధ్యలో ప్రజలు చచ్చిపోతా ఉన్నారు, అమాయకులైన ప్రయాణికులు చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి చాలా బాధాకరమైంది. దుర్సంఘటన జరగకూడదు. దీన్ని ప్రభుత్వం కూడా చాలా ఆలోచన చేసి ఏం చేద్దాము, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఆర్టీసీ లెక్క ఈ ప్రైవేట్ బస్సులను కూడా 80 కిలోమీటర్స్ కూడా ఎంతో సీజ్ చేస్తే 1 గంటనే తేడా వచ్చేది, పెద్ద ఏం తేడా రాదు. 1 అవర్ కోసం మనం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఇదే ప్రయాణాలు ఆర్టీసీ బస్సు కూడా చేస్తూ ఉన్నాయి. కానీ ఆర్టీసీ బస్సు సంఘటన జరగడం లేదు కదా, ఎందుకు ప్రైవేట్ బస్సులు జరుగుతూ ఉన్నాయి? కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనము ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సంఘటన జరిగిన తర్వాత నాకు తెల్లవారుతూనే తెలిసి ఫోన్ చేశారు. నాకు ఫోన్ వచ్చింది ఉదయాన్నే. ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సివిల్ నుంచి మా మిత్రులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఫారూక్ ఇట్లా జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు బచావలేదు, అందరూ బతుకున్నారు, ప్యాసింజర్కి ఏ దెబ్బలు తగలకుండా అందరినీ కాపాడినాము, భగవంతుడు దయ అని చెప్పారు. క్లీనర్ డ్రైవర్లు చనిపోయినారంటే బస్సు ఇచ్చిన తర్వాత నేచురల్ గా ఆ క్లీనర్ కూడా బాగా పనిచేశాడు పాపం అని చెప్పడం జరిగింది. ఇది మెట్టకాడు జరగకుండా 1 కిలోమీటర్ అవుతా జరిగింటే ఎవరు భగవంతుడు కాపాడలేని పరిస్థితి లేదు వాళ్ళకు. ఏదేమైనా సరే దేవుని దేవులు అందరూ బయట ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ బస్సుల గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తాం, మాట్లాడతాం. దాని గురించి కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది కంట్రోల్ చేయకపోతే చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఈ రోజు ఈ సంఘటన జరిగింది, అనుకోకుండా జరగడం, మనం రావడం అనేది, ఇటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ రావడం అనేది కూడా బాధాకరంగా ఉంది. డ్రైవరు క్లియర్ చచ్చిపోయినారు కదా, మాట్లాడతాం. మంత్రి గారితో ఎప్పుడు ఫోన్ చేశారు రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాంప్రసాద్ మాట్లాడి వాళ్ళకు డ్రైవర్ పాపం వారు పేదవారు, డ్రైవరు క్లీనరు వారు కూడా ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం చేయడానికి తప్పకుండా కృషిస్తారని కూడా మాట్లాడతాను అని చెప్పి మంత్రి గారు ఫోన్ చేసేప్పుడే మాట్లాడి తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. వెనకాల
सिद्धि बुद्ध प्रदाय सर्वकार प्रदाय उद्देश्वराय नमो नमः नाविद परिमल पद्मराज महागणाधिपति सेवकल पट्टनाम संपत्तिमान राजानि रोटी सौकर्यार्थम संपूर्ण प्रयाण सौकर्यार्थम वाहन सौकर्यार्थम आदि गवे देवादि रंग महालक्ष्मीनाथम सत्य सुजाय वाक्पते नमः शिवानाथि प्रदानमो धर्म सुखविजाय प्रदान प्रणव कुमार गुरुवे नमः सिद्धि बुद्ध प्रदाय प्रभु श्री महालक्ष्मी नमो नानाविध परिमल सौकर्यादि पूजा समर्पयामि संततं परमेश्वर ఆడవాళ్ళు ముత్తైదులు ఎవరు నమస్కారం చేసుకోండి పని తొందరగా కావాలని రోడ్డు సౌకర్యార్థం తొందరగా కావాలన్నమాట అని చెప్పి నమస్కారం సౌకర్యార్థం సంపూర్ణ కొద్దిగా టకార్లు కొబ్బరికాయ తీసుకోమ్మా గంగమ్మకు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అక్కడే ఉంది ఒక్కటమ్మ నమస్కారం చేసుకో గంగమ్మ నమస్కారం చేసుకోండి బాగుపడాలా మాకు అని చెప్పి నమస్కారం చేసుకో గంగమ్మ లేదు కొట్టేసి అట్లే పెట్టేయమ్మా శ్రీ గంగా భవాని దేవత సంపూర్ణ అనుగ్రహం అట్లే పెట్టేయమ్మా గంగమ్మని పట్టుకొని నమస్కారం చేసుకో సంపూర్ణ గంగా భవాని జల సమృద్ధి రస్తు ఆటంక దోష నివారణ అయిపోతుంది ఓం दैवी सस्रत्ना सस्यमान देवता ऊर्धम दिवातवे सदम तन्नोषधि प्रदेशम जगत्पदे ओम शांति 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 वर्णाम रणे सुवर्ण रजतराम चंद्राम पद्मेशितां पद्मवर्णां दां योगेश्रियं अश्वदाय च गोदाय धनदाय महात्मने धनं देशनं अट्टे बसे वनीला अट्टे बसे काम सौदां विरण्य प्राकारं काम चंद्रां चंद्रिं पत्नी संगे पत्नी पद्मास्ते पद्म मंगोर रांडम भरे सर्वाणि रूपाणि विचित्य दिरः नामानि प्रदास्ते दाता प्रस्ताद मुदा जरः सक्रा परित्वान् रैसस्यः तां विद्वान् अमृतय भवति नान्यपन्दयनाय विदते यज्ञैर्कविन्द देवातानि सर्वाणि चिरकाल गंगा भवल जल समृद्धिरस्तु गंगा
गंगा भवानी देवता संपूर्ण योग्यता एका परिपूर्णता नारायण स्वामी देवता मुदिशा चिरकाल गंगा भवानी अमृत आटंक कार्य संपूर्ण कार्य सफलीकृत प्राप्ति रस्तु देवी सत्सनाथ ऊर्धम सदा शांति 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 प्रवेश कृपा सिद्धिरस्तो पूर्ण कार्य सिद्धिरस्तिष्ठ काम्यार्थम सिद्धिरस्तो चिरकाल की गंगा भवानी जल समृद्धिरस्तो బాబు దగ్గర పోదు హైదరాబాద్ వస్తుంది మొబైల్ పైకి పెట్టాను ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వస్తున్నటువంటి ఈ కంటైనర్ లారీ లారీ నుంచి హైవే వాళ్ళకు చెప్పింటివి డివైడర్ హైట్ కొద్దిగా పెంచమని. ఇది ఆలగడ్డ టౌన్లో కూడా కొద్ది ఆ బైక్స్ గుద్దుకొని పడుతున్నారు. దీనికి కొంచెం హైట్ లేపాలా, లేదంటే ఏదైనా పెన్షన్ పెట్టాలని చెప్తున్నారు. లేకపోతే ఇది ఎక్కువ అందరూ కూడా వచ్చేదే ఎన్ని తీసుకోను నేను ఎప్పుడు ఒకటే బస్సులో నుండి ప్రమాద సమయంలో దాదాపు 36 మంది డ్రైవ్ వచ్చండి అవునా వాళ్ళందరూ బతికింది లారీ
వాళ్ళందరూ డిస్కస్ చేస్తారు. మరి వాళ్ళకి ఇంకొక బస్ అరేంజ్ చేస్తారా? ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైంకి వచ్చారు. మన ఆలగడ్డ నుంచి వచ్చారు, నంద్యాల నుంచి వచ్చారు. నంద్యాల నుంచి 2 వచ్చాయి మేడం, ఆలగడ్డ నుంచి. రీజన్ ఏంటి? ఎందుకు మనకి మన ఏరియాలో ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నట్టున్నాయి? ఏమైనా బ్లాక్ స్పాట్స్ మీరు ఏమైనా ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ఈ డివైడర్స్ కూడా మరి కిందికి ఉన్నాయి, కొంచెం హైట్ లేపాలా లేకపోతే ఏమన్నా ఇది పెట్టించాలా ఒకసారి మీరు కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కదా మనకి. ఒకసారి మీ ప్రెమిసెస్లో వచ్చేది ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఎన్హెచ్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ డాబాస్కి దీనికి పర్మిషన్ ఇస్తారు కదా, డాబాస్ అట్లా కాదు, అవి కూడా కొంచెము డిస్టెన్స్ ఎంతుంది మన హైవేకి, కొంచెం లోపలికి పెట్టాలి కదా. వాళ్ళు ముందుకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీటికి వచ్చి గుద్దుకొని పోతున్నాయి. అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఈ ఎన్హెచ్ వాళ్ళతో ఎన్నిసార్లు చెప్పినా మా కాడ ఏం లేదంటున్నాడు. అదే ఇప్పుడు నాకు తెలిసి ఈ డివైడర్ హైట్ కూడా పెద్దగా ఉండాలి, పెరగాలి. అదే ఇది డివైడర్స్ మనకి లాస్ట్ టైం కూడా చెప్పినా కదా నేను. ఎవరు అప్పుడు వచ్చింది, ఎవరు మనకు శ్రీనివాస్ వీళ్ళందరూ వచ్చినప్పుడు చెప్పిన డివైడర్ కిందికి ఉన్నాయి, కొంచెం హైట్ లేపమని చెప్పినాను. చెట్లు ఎక్కడ మీరు సరిగా ఇది పెట్టట్లేదు, ప్లాంటేషన్ ఎక్కడ అక్కడ పిచ్చి చేస్తున్నారు మీరు. బ్లాక్ స్పాట్స్ మీకు లాస్ట్ టైమే చెప్పిన, అక్కడ సీసీ కెమెరాలు ఇంకా ఫిక్స్ చేయలేదు. ఎక్కడ పెట్టినారు? మొత్తం అన్ని పెట్టినారు. రిమైనింగ్ 12 లొకేషన్స్ ఇప్పుడు సెకండ్ స్టాప్. లాస్ట్ టైం ఈ సిరివెల్ల దగ్గర అనుకుంటాను, కొట్టుపాటి కింద అండర్ డ్రైనేజ్ అంతా ఇదవుతుంది అని చెప్పి, రోడ్డు బాగాలేదని చెప్పినాము. అది దాన్ని పట్టించుకోవాలా? ఎట్లా మీరు ఇప్పుడు ఇదేంది డివైడర్ హైట్ ఇంతేనా? ఇది ఇంతే మేడం, యాజ్ పర్ ఐఆర్సీనే పెట్టాం మేడం. ఇప్పుడు ఫ్యూచర్లో మనకి యాక్సెస్ కంట్రోల్ రోడ్ వస్తుంది కాబట్టి అప్పుడు మనకి డివైడర్ హైట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏరియాలో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. నాకు తెలిసి 2 monthsలోనే ఆల్మోస్ట్ 8 నుంచి 10 యాక్సిడెంట్లు అయినాయి, అవునా కదా? మరి మీరు కూడా ఒకసారి కనుక్కోవాలి కదా, ఎందుకు ఇన్ని యాక్సిడెంట్స్ ఇక్కడ ఎందుకు అవుతున్నాయి? లైటింగ్ అవి ప్రొవైడ్ చేస్తున్నాం, సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. సార్ వాళ్ళతో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. రాంగ్ సైడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టిల్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాట్ ఈస్ అయితే ఇది వెహికల్లో డిఫాల్ట్ వల్ల అవుతాయి. ఏం డిఫాల్ట్? ఇది టైర్ బరస్ట్ అయింది. సో టైర్ బరస్ట్ అవడం వల్ల ఇది ఇంపాక్ట్ ఇంత పెద్దగా వచ్చింది. నా కంటైనర్లో స్కూటీస్ ఉన్నాయి, దానివల్ల రిమైనింగ్ యాక్టివిటీస్ అంటే కంటిన్యూగా చేస్తాం. లైటింగ్స్ పెట్టాము, 4 సెక్షన్లో కూడా లైటింగ్స్ ఇక్కడ కూడా 8 సెక్షన్స్లో ఉన్నాయి. మీరు ఇంకోటి, మీ హైవే వాళ్ళు ఎక్కడ పడితే ఎవరికి పడితే వాళ్ళకి మీరు పర్మిషన్ ఇస్తున్నారు, ఓకేనా? డాబాస్ కానీ ఆలగడ్డ ప్రెమిసెస్లో కూడా వాడు ఎవడో పెద్ద కాంప్లెక్సే కడుతున్నాడు హైవే పక్కన, ఫంక్షన్ హాల్ అంట. హైవే జస్ట్ పక్కనే. దానికి యాక్సెస్ పర్మిషన్ వచ్చింది మేడం. యాక్చువల్లీ ఎట్లా ఇస్తారు పర్మిషన్? ఎందుకు యాక్సిడెంట్ అవ్వకుండా ఎందుకుంటే ఇప్పుడు పార్కింగ్ ఉండదు మేడం. కాదు, అక్కడ ఫంక్షన్ హాల్ కి మీరు పర్మిషన్ ఇచ్చినారు. ఫంక్షన్ హాల్ అంటే నీకు హైవే పైన పెళ్లిళ్ళకి వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తారు? ఆడ అడ్డుకున్నాడు వెనకాల నుంచి ఎవడన్నా ఫాస్ట్ గా వస్తే అది యాక్చువల్లీ మున్సిపాలిటీ ఒకరి మీద ఒకటి చెప్పుకోండి అబ్బా. మున్సిపాలిటీ ఏంటంటే చేశాం మేడం. ఇప్పుడు నేషనల్ ఆర్వడం నుంచి ఇచ్చారు మేడం విజయవాడ. మళ్ళీ విజయవాడ అంటాం. మొత్తం రైతులు అందరూ బయటికి తీసుకొచ్చి ధర్నా చేస్తారు చెప్తున్నా. మెయింటెనెన్స్ సరిగా చేయకపోతే అండర్ గ్రౌండ్ అదే చూడు. రైతులు హైవేని అడ్డుకుంటారు చెప్తున్నాను. అంత స్థాయి తెచ్చుకోకండి. మెయింటెనెన్స్. ఒక దారుణమైన యాక్సిడెంట్ అవ్వడము చాలా చాలా దురదృష్టమైన సంఘటన. ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో టైర్ బర్స్ట్ అవ్వడంతో కంట్రోల్ తప్పి వేరే డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లో రావడము, ఒక కంటైనర్ని ఢీకొని ఆ బస్సు
దాంట్లో ఫైర్ రావడము. దురదృష్టం ఏంటంటే ఇందులో బస్ డ్రైవరు, కంటైనర్కి సంబంధించిన డ్రైవరు, క్లీనరు ముగ్గురు వ్యక్తులు చనిపోవడము దురదృష్టమైన విషయము. కానీ ప్యాసింజర్స్కి ఎవరికి ఏం కాకపోవడం అనేది నిజంగంటే అదృష్టంగా భావించాలా. ఎందుకంటే అసలు బస్సు కండిషన్ చూస్తే మొత్తము ఒక్క చిన్న బిట్టు కూడా లేకుండా అంత బూడిదైపోయింది. అటువంటి దాంట్లో నుంచి ప్యాసింజర్స్ బయటపడినారంటే అదృష్టంగా అనుకోవాలా. కానీ దురదృష్టము డ్రైవర్ చనిపోవడము. మరి ఆ కుటుంబంకి కూడా ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందజేసి ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ప్యాసింజర్స్ 4గురికి ఫ్రాక్చర్స్ అయ్యి కొంతమందికి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినారని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని చూడడానికి కూడా వెళ్తున్నాము. ముఖ్యంగా నేషనల్ హైవేస్ ఆలగడ్డ ప్రాంతంలో నాకు తెలిసి ఈ 2 నెలల్లోనే దాదాపుగా 8 యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో కొంచెం మేజర్ పెద్దవి అవ్వడము దురదృష్టమైన విషయము. ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, మేజర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. నేషనల్ హైవే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని ఎప్పటికప్పుడు మేము మరి నేషనల్ హైవే వాళ్ళతో కూడా ఎప్పటికప్పుడు తెలిసి ఒక 10 days బ్యాక్ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ని అవగాహన ప్రోగ్రామ్స్ పెడుతున్నా, ఏం చేస్తున్నా, ఇటువంటి సంఘటనలు మనము కొన్ని కంట్రోల్ చేయగలుగుతాము, కొన్ని ఇప్పుడు టైర్ బర్స్ట్ అనే దానికి మనం కొన్ని కంట్రోల్ చేయలేము. అయినా కూడా నేషనల్ హైవే వాళ్ళకి నేను పదే నేను చెప్పడం జరుగుతుంది. ఈ ఏదైతే డివైడర్స్ ఉన్నాయో ఆ డివైడర్స్ చాలా హైట్ చిన్నగా ఉండడం వల్ల కొద్దిగా వెహికల్స్ ఏదన్నా కంట్రోల్ తప్పినా కూడా మొత్తము ఆ డివైడర్ మీదకి రావడంతో అన్ని బోల్తా పడుతున్నాయి. అట్లా కాకుండా కొంచెం డివైడర్ హైట్ పెంచమని ఆలగడ్డ ప్రాంతంలో కూడా నేను 10 రోజుల క్రితం చెప్పడం జరిగింది. బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ లేవో, ఎక్కడెక్కడ మనకి సర్వీస్ రోడ్ ప్రాబ్లం ఉందో, రోడ్లు సరిగ్గా లేవో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి గతంలోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే అండర్ పాసేజ్ అవసరం ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయమని చెప్పి కూడా ఆల్రెడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఏమన్నా అంటే మాకు బడ్జెట్ లేదు, మేము పైన చెప్పుకోవాలా, టైం పడుతుంది, ఇవన్నీ కథలు చెప్తున్నారే. కానీ నేషనల్ హైవే వాళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆలగడ్డ ప్రాంతం ఎంటర్ అయిన తర్వాత చాలా డేంజరస్ గా సిచ్యువేషన్ మారిపోతుంది. గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం. పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా నేషనల్ హైవే వాళ్ళు వెంటనే ఇప్పుడు కొన్ని పనులు చేస్తున్నారు. ఇందాక మాట్లాడితే చెప్పడం ఏంటంటే 23 చోట్ల సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. కానీ అదొక్కటే కాదు, ఈ డివైడర్స్ హైట్ పెంచాలా, ప్లాంటేషన్ చేయాలా. ఎందుకంటే రాత్రి పూట నైట్ టైమ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చే లైటింగ్ ఇబ్బందికరంగా ఉంటుంది. సో హైట్ పెంచాలా, ఆ ప్లాంటేషన్ ది కూడా అని చెప్పి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు తగ్గించేదానికి అవసరమైతే అసలు జరగకుండా ఉండడానికి కావాల్సిన ప్రివెన్షన్ మెజర్స్ అన్ని కూడా మా ప్రభుత్వం తరపు నుంచి, మా తరపు నుంచి తప్పకుండా మేము తీసుకుంటాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆలగడ్డ ప్రాంతంలో ఇప్పుడు సిరివెల్ల దగ్గర జరిగింది నిన్న, ఇక్కడ నుంచి నంద్యాల దగ్గరే. కాకపోతే కొంచెం ముందుకెళ్తే చాగల్మరి కావాలి ఆలగడ్డ ప్రాంతంలో కానీ ఏదైనా మేజర్ యాక్సిడెంట్లు అవుతే అక్కడి నుంచి నంద్యాలకు కానీ ఇంకో చోటికి తీసుకెళ్లాలంటే సగంలోనే మధ్యలోనే ప్రయాణికులు ఇబ్బందులు పడి ప్రాణాలు పోయే సందర్భాలు కూడా చూడడం జరిగింది. సో అందుకే ఆలగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడడం జరిగింది. అది కూడా ఆ ట్రామా సెంటర్ కానీ లేకపోతే 100 పడకలు వస్తే గానీ ఈ ప్రాంతంలో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు నంద్యాలకి లేకపోతే కర్నూలుకి తీసుకుపోవాల్సిన అవసరము పడకుండా ఆలగడ్డ ప్రాంతంలోనే, ఎందుకంటే నేషనల్ హైవే మాకు ఉంది కాబట్టి తప్పకుండా ఇక్కడ ట్రామా సెంటర్ పెడితే ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని చెప్పి ఆల్రెడీ ప్రపోజల్ కలెక్టర్ గారికి, సీఎం గారికి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా తొందరలో వస్తే బాగుంటుందని కూడా మరి తెలియజేసుకుంటే ఇప్పుడు నంద్యాలకు కూడా వెళ్ళి ఎవరికైతే సీరియస్ ఉందో, ఎవరికైతే ప్రయాణికులు ఇబ్బందులు పడినారో వాళ్ళని కూడా కలవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
కొంతమంది బయట ఏం కాదు ఏం కాదు. మిగతా వాళ్ళే డిశ్చార్జ్. బస్ కండిషన్ బస్ కండిషన్ చూసి వచ్చాను. మొత్తం కంప్లీట్గా బర్న్ హ్యాపీగా నాట్ మెనీ సర్వేయర్స్ కానీ అన్ఫార్చునేట్లీ ఊరికి వెళ్ళిపోయింది. బస్ పక్కకి వెళ్ళిపోయింది. బస్ వెళ్ళిపోయింది. మా ఏరియాలో మధ్య యాక్సిడెంట్ ఎక్కువ అవుతుంది. స్పెషల్లీ బస్సెస్ బర్న్ అయిపోతున్నాయి. అదే అదే రీజన్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే లోపల ఎలక్ట్రానిక్ బుక్స్ అవి స్కూటీస్ ఉన్నాయి. ట్రక్ని దిగింది. ఆ ట్రక్లో ఎలక్ట్రానిక్ బుక్స్ వల్ల ఫైర్ జరిగింది. కానీ ఇంకోటి ఏంటంటే 2 హ్యూజ్ వెహికల్స్ స్టాక్ స్టాక్ నథింగ్ ఎక్కడ చెప్పలేదు. నథింగ్ ప్రస్తుతానికి అయితే ఈ సబ్ కాన్షియస్ స్టేట్లో ఉన్నాను. రైట్ తలకి తగినది ఇమ్మీడియట్గా తెలియకుండా తర్వాత స్లోగా హెమరేజ్ ఉంటాయి కదా, ఫాలో అప్ సిటీ స్కాన్ చేస్తే తెలుస్తుంది. రెస్పాండ్ అవుతున్నాడు. అన్ఏబుల్ టు టెల్ ద అడ్రస్. మేబీ ఇది షాక్ కూడా ఉంటుంది కదా. షాక్ కూడా యాక్సిడెంట్ షాక్ నుంచి బయటకు రావడమే కొద్దిగా టైం పడుతుంది. జనరల్గా ఏదైనా మనకి సడన్గా మనకి తెలిసినప్పుడు షాక్ ఉంటుంది. ఇది కూడా ఫ్రాక్చర్స్ అట్లాంటివి కొన్ని ఒక లేడీ అమ్మాయి ఫ్రాక్చర్ ఉంది. ఇంకొక అబ్బాయి కూడా ఇద్దరు ఫ్రాక్చర్స్ లేదా హాస్పిటల్ చుట్టారా లేకపోతే వీళ్ళు యాక్చువల్గా జంప్ దూకినారు. దాంట్లో దెబ్బలు దగ్గర కొంతమంది నంద్యాల ఆలగడ్డ ఎక్కువ అవుతున్నాయి. ఈ 2 నెలలు మేజర్లీ 8-9 అయినాయి. బస్సులు లారీలు మీ వాళ్ళు ఉన్నారా? ఇంకా మీరు క్రిటికల్ కేర్ ఇవి కూడా కావాలి. సెంటర్ చేస్తాను. ప్రైవేట్ హాస్పిటల్లో మీకు ఖర్చు పెట్టుకుని ప్రభుత్వం తరఫు నుంచి ఏదైనా సాయం చేయాలని చెప్పి కలెక్టర్కి సీఎంకి లెటర్ మీ వాళ్ళ ఓనర్ని కూడా కలిసిన ఇందాక. ఎంత వయసు పిల్లలు ఉన్నారా? ప్రభుత్వం తరఫు నుంచి హెల్ప్ చేయమని చెప్పి నేను కూడా లెటర్ రాసి సాయం చేస్తాను. మీరు ప్రాపర్ కడపనా అక్కడ వాళ్ళకు కూడా చెప్తానండి. లాస్ట్ కలర్తో
ఓకేనా సార్? ఇది రికార్డ్ కావద్దండి ప్లీజ్. కొందరు చూడండి, నేను వస్తాను. ఇది అయిపోయినాక చెప్తాను, నేను అన్ని చెప్తాను. హై టెంపరేచర్ బాడీ కూడా లాస్ట్ టైం చేసిన డిఎన్ఏ ఐడెంటిఫై చేసింది కర్నూలు చిన్న 19 మెంబర్స్. లక్కీగా ఓన్లీ 2 బాడీస్ వచ్చాము. టోటల్ చార్జ్ బై ఇక్కడ క్లీన్ ఓకే కాలేదు. అంటే ఇమీడియట్ డైరెక్ట్ నా మాట విని చూడకండి, బాబుని కూడా చూపెట్టకండి. అర్థమైందా? అది అదే గుర్తుండిపోతుంది. నా మాటని చూడకండి. వైఫ్ చెప్పలేదు, యాక్సిడెంట్ అయింది, ఏదైనా ఇబ్బందులు ఉన్నానని చెప్పినాం అంతే. ఇట్లా జరిగిందని చెప్పలేదు ఇంకా పూర్తిగా. అబ్బాయి పిలుచుకొని వచ్చాము. వీళ్ళంతా ఇక్కడ పొద్దుటూరులో నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్ వచ్చింది. మీరు కార్యక్రమం అంతా అయిపోయిందా సార్? ఎవరి వాళ్ళ ఎస్ఐ గారు సిల్వర్ ఇచ్చేసేయండి, తీసుకొని వెళ్తారు కదా. 10 నిమిషాలు అయిపోతుంది. తొందరగా ఇచ్చేస్తారు. ఇదే కాకుండా తొందరగా ఇప్పుడే ఇచ్చేస్తాను. తర్వాత మిగతా బాడీస్కి అదే వాళ్ళు ఎవరు రాలేదా? చూసారా బాడీస్? క్లీనర్ పర్వాలేదు. ఇది కొలీడ్ అయిన వెంటనే ఫైర్ వచ్చిందా? ఒక 5 మినిట్స్ అంతే మేడం. 5 నిమిషాలు బాడీ ఎంత కాలిపోయిందా? ఇది ఏసీ బండి కదా మేడం, బస్సు అనేది. బాడీ వాజ్ స్టక్ స్టేజ్లో ఇరకపోయినాడు. ఆపోజిట్ కొడుకుని డ్రైవర్ ఇద్దరు ఇరకపోయినారు. ఆ ఫైర్ మీద సో మీ డ్రైవర్ కూడా ఇరుక్కుపోయినారు. అవును మేడం. అదే పొజిషన్ ఉందా? మీరు ధైర్యంగా ఉండండి. మీ ఎమ్మెల్యేకి కూడా నేను లెటర్ రాస్తాను. కడప ఎమ్మెల్యే గారు కూడా లెటర్ రాస్తాను. మాధవి గారికి కూడా ఆర్థికంగా సాయం కలెక్టర్ తరఫున చేయించమని నేను సీఎంకి మా కలెక్టర్ కూడా రాస్తాను. తప్పకుండా మీకు సాయం చేయమని చెప్తాను. సరేనా? బాబు చదువు విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వం తరఫు నుంచి ఏదో హెల్ప్ చేయాలంటే మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి. నేను కూడా చెప్తాను ఫోన్ చేసి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చాను. సరేనా? ధైర్యంగా ఉండండి. ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. బస్సు టైర్ బర్స్ట్ అయ్యి అది ఆపోజిట్ డైరెక్షన్లో రావడము, ఆలగడ్డ మీద నుంచి పోతున్న కంటైనర్ని ఢీకొట్టి మరి ఫైర్ రావడము, దానివల్ల 2 డ్రైవర్లు ఒక క్లీనరు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, తర్వాత ట్రక్ ఓనర్స్ని కూడా కలవడం జరుగుతుంది. నిజంగా బాడీస్ని అంటే వాళ్ళ డ్రైవర్లు 2 డ్రైవర్లు వాళ్ళని చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీస్ని చూసిన తర్వాత నేనే కుటుంబ సభ్యులకు చూడొద్దని చెప్తున్నాను. అది 2 గుద్దుకోవడం వల్ల 2 డ్రైవర్లు బయటికి రాకుండా అట్లే స్టక్ అవ్వడము,
దానివల్ల ఆ ఫైర్ రావడం, అగ్ని రావడంతో కంప్లీట్గా బాడీస్ అన్నీ కూడా 2 బాడీస్ కూడా డ్రైవర్లవి కాలిపోవడము చాలా చాలా దురదృష్టమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఇటువంటివి మళ్ళీ జరగకుండా ఉండాలి అని నేను యాక్చువల్గా ఎస్పీ గారితో కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవర్లకి ఎక్కడైనా వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల ఆర్టీసీ అంటే కొంచెం మనము ట్రాక్ పెట్టుకోవడానికి ఉంటుంది. ప్రైవేట్ డ్రైవర్లకి నిద్ర సరిగా సరిపోతుందా లేదా, లేకపోతే వాళ్ళకి వర్క్ ఓవర్లోడ్ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. సో అటువంటివి కూడా ఏదైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకోమని ఈసారి డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 నెలల ప్రాంతంలోనే, ఈ 2 నెలల కాలంలోనే ఆలగడ్డ ప్రాంతంలో దాదాపుగా 8-9 మేజర్ యాక్సిడెంట్స్ ప్రైవేట్ ట్రావెల్స్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ అవగాహన ప్రోగ్రామ్స్ ఎన్ని పెట్టినా ఏం చేసినా కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్ర వస్తుంటే ఆపడం కానీ, లేకపోతే హెల్మెట్లు పెట్టుకోవడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇట్లా కనీస జాగ్రత్తలు మన సైడ్ నుంచి మనం కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఏదేమైనా ఈరోజు ఈ సంఘటన జరగడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయము. ఆ కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ఈ బాధని తట్టుకునే శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళని ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని నేను కూడా సీఎం గారికి లెటర్ రాయడం జరుగుతుంది. మేజర్గా వాళ్ళ ముగ్గురు కూడా కడప ప్రాంతం చెందిన వాళ్ళు కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యే గారికి, మాధవి గారితో కూడా మాట్లాడి ఆర్థికంగా ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి సాయం చేపించడానికి అవకాశం ఉంటే చేపిమని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, ఎవరు చదువుకున్న పిల్లలు ఎవరైనా వాళ్ళ కుటుంబంలో ఉంటే ఉద్యోగం కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటే ప్రభుత్వం తరపు నుంచి ఇప్పించాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.